మనం వాల్టర్ కేట్స్ గారి గురించి చెప్తున్నాం కదా. ఆయన ఏమంటారంటే, అప్పుడప్పుడు కొంతమంది ఎవరైనా భగవాన్ పట్ల మీ అభిప్రాయం ఏంటని అడుగుతూ ఉంటారు కదా. అలా అడుగుతూ ఉండేవారు. అయితే ఒకప్పుడు ఆయన అలాగే ఇలాగని నేను చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను ఏదై ఉన్నానో అదిగానే ఉన్నాను, ఆయన ఏదై ఉన్నారో ఆయన అదిగానే ఉన్నారు అన్నానని చెప్తారన్నమాట. ఇది వినడానికి మీకు ఏమైనా అర్థమవుతుందా అని మనల్ని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఈయన ఇంతకుముందు కూడా చెప్పారు కదా, నేను వెళ్ళేటప్పటికీ నేను అనేది ఏదో సమస్యలతో ఉన్నవాడిని, లేకపోతే ఏదో బికారు వాడిని, నేనేదో స్వామి నుంచి ఏదో పొందుతాను, అక్కడికి వెళ్ళాక ఆయన ఏదో చేస్తారు, నేను పొందుతాను, అప్పుడు నేను ఇంకోటి ఏదో అవుతాను అన్నట్టు ఆయన ఫీలింగ్తో వెళ్ళాను అని చెప్పారు కదా. ఇంతకుముందు అలాగా ఆయన చెప్పారు. తర్వాత ఏమంటారు, నేను అలా అనుకున్నాను కానీ నేను అలా వెళ్ళినంత మాత్రాన ఆయనే నాకు ఇచ్చింది ఏమీ లేదు, నేను కొత్తగా పొందింది ఏం లేదు. మరి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆ స్వామి వారు సత్యమైన స్థితిలో ఉన్నారు. ఆయనకి సత్యనిత్య ఆనంద స్థితి, ఆత్మస్థితి, ఆత్మ మార్గము తెలుసు కాబట్టి ఆ జ్యోతిలోకి ఈయన వెళ్ళగానే, ఆ వెలుగు ఈయన మీద పడగానే ఈయనకి కూడా ఈయనలో ఉన్న సత్యం ఏంటనేది అర్థమైంది, ఈయన ఆత్మస్థితి అనేది ఏంటో అర్థమైంది. ఇంతసేపు ఆ లోకంలో తిరుగుతూ బాహ్య ప్రపంచానికి సంబంధించినవన్నీ నేను అనుకొని, నాకు సంబంధించినవి అనుకొని, ఏదో నేను అనుకొని ఆ అనాత్మను పట్టుకొని వెంపర్లాడడం అంతా పోయి, ఎప్పుడైతే ఆ స్వామి వారు సత్యం అనేది ఏంటో చెప్పారో, నేను అనేది అనాత్మ కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. అంటే నేను కొత్తగా ఏదో మారింది లేదు, లేకపోతే నేను ఇంతకుముందు కానిది కాదు, నేను ఇంతకుముందు ఆత్మనే, ఇప్పుడు ఆత్మనే. ఇంతకుముందు ఆత్మని అనే విషయం నాకు తెలియదు, ఇప్పుడు నాలోనే ఆత్మ ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. సత్యం అక్కడే ఉంది, కేవలం నేను తెలుసుకున్నాను అంతవరకునే. కాబట్టి నేనేమన్నా మారేనా అంటే నేనేం మారలేదు, నేను ఏదై ఉన్నానో అదిగానే ఉన్నాను అంటున్నారు. అలాగే భగవాన్ ఏమన్నా మారారంటే భగవాన్ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఆయన కూడా ఏదో నాకు ఇచ్చారు పుచ్చుకున్నారు అనడానికి ఏమీ లేదు అంటున్నారు. సో ఈ చిన్న కొటేషన్ చెప్తున్నారనమాట. ఏదై ఉన్నానో అదే ఉన్నాను, ఇది మీకు అర్థమవుతుందా అని కూడా అడుగుతున్నారనమాట. అంటే మనం కూడా ఎంతసేపు ఈ శరీరాన్ని పట్టుకుంటాం కదా, ఇదే నేను అనుకుని ఎంతమంది ఎంత చెప్పినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా మళ్ళా శరీరం జోలికే పోతూ ఉంటాం కదా. శరీరం నాది, శరీరానికి సంబంధించిన వస్తువులు నావి, ఈ శరీరానికి సంబంధించిన సంబంధీకులు నేను, దీని వెంటే పరిగెడుతూ ఉంటాం. కానీ ఏమంటారు, నిజంగా మనకి సత్యము అనుభవపూర్వకంగా తెలిస్తే, ఆ సద్గురు అనుగ్రహం కనుక మనకి సరిగ్గా దొరికినప్పుడు ఏమవుతుంది, మనము ఈ అసత్యము అయిన ఈ అనాత్మ వెంట పరిగెట్టడం ఇంకా జరగదనమాట. మనము మళ్ళీ అంతర్ముఖమై సత్యం వెంట పరిగెట్టి ఆత్మని వెతుక్కుంటూ వెళ్ళి ఆత్మస్థితి అయిన సత్యనిత్య ఆనంద స్థితిలో మనం మునిగి ఉంటాం అనమాట. సో ఇది చేయాలంటే ఏం చేయాలంటున్నారు, మనసుని పూర్తిగా శుద్ధి చేసుకుని ఉండాలంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, భగవాను ఆయన ఏదై ఉన్నారో అదిగానే ఉండడం ద్వారా భగవాను నన్ను నేను కాలంతో ప్రమేయము లేని, ఊహలకు అందని, ఆలోచనలకు అధిగమించినటువంటి నేనున్నాను అనే ఉనికి యొక్క ఎరుకగా గుర్తించేటట్లు చేశారు. ఇక్కడ ఏమన్నా మనకి కాలంతో సంబంధం ఉంటుందా, ఊహలకి సంబంధం ఉంటుందా, మనసుని అదుపు చేసుకోవాలి, అంటే ఆలోచనలు లేని స్థితి. అలాగా దేనికి సంబంధం లేకుండా ఉండే ఒక స్థితికి తీసుకెళ్ళినప్పుడే కదా మనకి నేను అనే ఉనికి తెలుస్తుంది. ఇక్కడ చెప్పాం కదా, మనం ఎలా అయితే గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం కానీ మనసు ఆలోచనలు ఏమీ పనిచేయవు కదా, పనిచేయనప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఏదైతే ఆత్మస్థితి అంటున్నాం కదా, అక్కడ కూడా ఇవన్నీ పనిచేయవు. కానీ ఏం పనిచేస్తాయి, ఎరుక అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఏదో జరుగుతుంది అనే అది మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మనము ఆలోచనలు కానీ శరీరం కానీ బుద్ధి కానీ ఏది అక్కడ కదలదనమాట. కదిలేదేంటి, కేవలం ఎరుకుంటుంది అంతే, అది తెలుస్తూ ఉంటుంది, నాకు తెలుస్తుంది అనేది మాత్రమే తెలుస్తుంది తప్పితే ఇంకా ఏం జరగదు. అలాంటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనిషి తన సహజ స్థితిని పొందుతాడనమాట, సత్యనిత్య ఆనంద స్థితిని పొందుతాడు. అక్కడ దేనికి సంబంధం ఉంది, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో సంబంధమా, కాల
కాలంతో సంబంధం ఉందా, నీ మనసు అసలు ఏ రకంగా ఉందో దానికి సంబంధం ఉందా, దేనికి సంబంధం లేదు కదా. అది స్వామివారు మనకు చెప్తారనమాట. మనకి ఇంతవరకు ఏం తెలుసు, ఏదో బంగారం ఉంటేనో, మంచిగా ఇల్లు ఉంటేనో, మంచిగా తిండి ఉంటేనో అప్పుడేదో ఆనందపడతాం, సంతోషపడతాము. వ్యక్తులు ఏదో మనతో చాలా బాగా మాట్లాడితే అప్పుడు కదా ఏదో మహదానందం ఉంటుంది, ఇలా కదా అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ స్వామి ఏం చెప్తారు, నీకు దేనితోనూ సంబంధం లేదు, నువ్వు ఏది నీకు అవసరం లేదు. ఆఖరికి ఒక వ్యక్తి అంటాడు, నేను పేదవాడిని, లేకపోతే ఇక్కడికి వచ్చి నేను కూడా ఇలా సాధన చేస్తున్నాను అంటే స్వామి ఏమంటారంటే, భేద గొప్ప దాంతో కూడా నీకు సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. నువ్వు నిజంగా సాధనే చేయాలనుకుంటే రాగి జావ 3 పూట్ల కసింత తీసుకుంటే అక్కడ ప్రాణం నిలబడుతుందంటారు. నువ్వు శరీరాన్ని నిలబెట్టుకునేంత తిండి తింటే చాలు. యాక్చువల్గా ఎక్కువ తిండి తింటే ఎక్కువ నిద్ర కూడా వస్తుంది, ఎక్కువ సాధన జరగదు. సో ఇలా చెప్తారనమాట. తక్కువ తిండి, మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా నిద్రపోవాలి. ఇలా చేసినప్పుడు ధ్యాన సాధన సరిగ్గా కుదురుతుందని చెప్తారు కదా. అందుకని ఏమంటారు, ఇక్కడికి వచ్చాక ఆయన నాకు తెలియజేసింది ఏంటంటే, నేను అనే ఉనికి నాకు ఉన్నది అనే ఎరుక నాకు వచ్చేటట్లు చేశారు. నేను అనేది ఆత్మరూపంలో లోపల ఉంది, అక్కడ ఒక ఉనికి ఉంది అనేది నాకు ఎరుక ఉండేటట్టు చేశారు, అది తెలిసేటట్టు చేశారు. అదర్వైజ్ నేను ఎప్పుడు అసలు లోపల అంటూ ఒక నేను అనే ఏదో ఉన్నదనో, ఆత్మ అనేది లోపల ఉందనో, ఆనందం అనేది కూడా లోపలే ఉందనో ఇవన్నీ నాకు తెలియదు కదా. ఎంతసేపు మనం ఆనందం, సంతోషం, అది ఇది అని బయట నెతుకుతూ ఉంటాం కదా. సో అలా బయట నెతకకుండా నీలో ఉంది అనే ఆ స్థితిని స్వామివారు తెలియచేశారని చెప్తున్నారు.